నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. 14న వికారాబాద్ నూతన కలెక్టరేట్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. బహిరంగ సభా ప్రాంతాన్ని ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఆనంద్. పదవి కాంక్షతోనే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ ధ్వజము. మెట్పల్లి అర్బన్ కాలనీలో ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటు. 75 మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించండి. బీజేపీ రాష్ట్ర నాయకుడు కౌశిక్ హరి డిమాండ్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 14న వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సందర్భంగా బహిరంగ సభ నిర్వహించే ప్రాంతాన్ని, ఏర్పాట్లను ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నిఖిల, ఎస్పీ కోటిరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిన్న మార్గం ఏముండదు, ఇదంతా కరెక్టే ఉంది. మనం ఇదంతా మీడియా ఇక్కడ కూర్చుంటాం సార్, ప్లస్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక డయస్ దీంట్లోనే మీరు పెట్టిండ్రా అంటే మాత్రం వీళ్ళకి పార్కింగ్ పార్కింగ్ వీళ్ళకి అంటే మేము యాక్చువల్గా ఇప్పుడు కలెక్టరేట్ కాంప్లెక్స్కి వచ్చి నుంచి అట్టించాం. అంటే మనకి ఇంకా వేరే ఉన్న వాటిల్లో అదే కొంచెం రీజనబుల్గా ఉంది. మళ్ళీ లేదంటే మనం ఈవెంట్ పైన ఇంటర్నేషనల్ ఈవెంట్స్ రావచ్చు, ఇక్కడ కొంచెం చేసుకుంటే ఇట్లా రావచ్చు. పదవి కాంక్షతోనే కొందరు కౌన్సిలర్లు పట్టణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ ధ్వజమెత్తారు. తన పదవీ కాలంపై ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ చైర్పర్సన్ పదవీ కాలాన్ని నిర్ణయించేది అధిష్టానం మాత్రమేనని అన్నారు. కొందరు కౌన్సిలర్లు, అధికారులు తనను చైర్పర్సన్గా కూడా గుర్తించడం లేదని వాపోయారు. మున్సిపల్ సమావేశాలకు సొంత పార్టీ కౌన్సిలర్లే హాజరు కాకుండా తనను ఎంతో ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించారు. మున్సిపల్ అధికారులు సైతం గత 2 నెలలుగా తన ఫోన్లు ఎత్తకుండా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబాన్ని రాజకీయాలలోకి లాగితే సహించేది లేదని, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నమస్కారం. వికారాబాద్ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజలకి అంటే వికారాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలకు అందరికీ కూడా ఒక రాంగ్ మెసేజ్ అనేది తీసుకెళ్తున్నారు. ఆ రాంగ్ మెసేజ్ కి క్లారిఫికేషన్ ఇవ్వడానికి, అంటే అసలు ఏం జరిగింది ప్రజలందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఫస్ట్ పార్టీలకి మమ్మల్ని ఆహ్వానించినప్పుడు పార్టీ పెద్దలు ఏమన్నారంటే, మీరు టీఆర్ఎస్ పార్టీలకు రండి, మీరు ఒక మంచి బలమైన నాయకుడు, మంచి తెలంగాణ ఉద్యమకారుడు మీరు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో అన్న ఎంత మంచి కీలక పాత్ర పోషించిండు రమేష్ అన్న, చిగులపల్లి రమేష్ గారు. ఇంకోటి ప్రత్యేక జిల్లా ఏర్పాటులో కూడా అన్న ఎంత పెద్ద ఎత్తున పాలు పంచుకున్నాడు అనేది కూడా మీ అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కేసీఆర్ గారు ఉద్యమకారులకు పెద్దపీట వేస్తున్నారన్నా, మీరు రండి పార్టీలకి, మీకు చైర్మన్షిప్ ఇస్తాము, మున్సిపల్ చైర్మన్ గా మీకు అవకాశం ఇస్తాము అని అన్నందుకే మా వారి ఒక కళ ఉంది కదా, 30 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఒక్కసారినే చైర్మన్ కావాలి అనేది మా వారి కళ. అందుకనే మేము పార్టీలకు వచ్చినాం. నేను ఇది చాలా వేదికల మీద కూడా చెప్పిన, నాకు అభిరుచి లేకుండా నేను మా వారి కోసం వచ్చినా అని. అంటే పదవి కాంక్ష కోసమో ఏదో పైసలు సంపాదించుకోనికనో ఏదో రాలేమే, డెవలప్మెంట్ చేసి చూపిద్దాము అనే ఉద్దేశంతోనే వచ్చినాం. ఫస్ట్ వచ్చిన తర్వాత మీకే చైర్మన్షిప్ ఇస్తాం అన్నందుకే వచ్చినాము. వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత 2.5 సంవత్సరాల అగ్రిమెంట్ అది ఇది అని చెప్పిండ్రు. అక్కడికి కూడా మేము కొంచెం స్ట్రగుల్ చేసినాం. వద్దు అట్లయితే మేము రాకుంటే మీ 2.5 years ఏంటి, ఉన్న 5 years ఇవ్వండి అని. లేదు అవతల వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వస్తుంది, సో 2.5 years. ఇంకోటి ఏమన్నారంటే 2.5 years మంచి మీకు స్వేచ్ఛ సహకారం అందిస్తాము
అని చెప్పిండండి. సరే, ఏం సమాధానం చెప్తున్నారంటే మీకు ఒకరికే వచ్చిందా కరోనా? ప్రపంచమంతా వచ్చింది, అన్ని మున్సిపల్ చైర్మన్స్కి వచ్చింది. అరే, అన్ని మున్సిపల్ చైర్మన్స్కి 5 years ఉందండి, 5 years పీరియడ్ ఉంది. నాకున్నదే 2.5 years. దాంట్లో సగం కాలం కరోనాలో పోయి మిగతా సగం మీరు సతాయించుకోమంటే నేను ఏం చేసినట్టండి? ఇన్ని రోజులు మా వారి కళకి ఆ నిరీక్షణ ఇంతేనా? ఫలితం ఇంతేనా? నాకు కూడా అనిపిస్తుంది కదా. హ్యూమానిటీ గ్రౌండ్స్ లా వాళ్ళకి 5 సంవత్సరాలు మేము సపోర్ట్ చేసినప్పుడు ఈ 2.5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయడంలో తప్పేముందండి? నేనేం కాని కోరిక అడుగుతున్నానా? మొన్న 2 రోజుల కింద వజ్రోత్సవాల కోసం మీటింగ్ పెట్టాం మున్సిపల్ ఆఫీస్ లో. పెడితే గౌరవ కౌన్సిలర్ అనంతరెడ్డి గారు లేచి ఒక్కటే గొడవ చేస్తున్నారు. ఏం చెప్తున్నారంటే, మీరు జూలై 27 వరకే మా చైర్మన్, తర్వాత నువ్వు జూలై 27 వరకే మా చైర్మన్, నువ్వు దిగు, నువ్వు మాతో పాటు ఇక్కడికి వచ్చి కౌన్సిలర్ గా కూర్చో, కమిషనర్ ఉంటాడు, కమిషనర్ చెప్పినట్టు మేము వింటాము, నువ్వు కాదు మాకు చైర్మన్. ఇక్కడ పోతుందండి సొసైటీ. నువ్వా ఒక మహిళను పట్టుకొని, మహిళా చైర్పర్సన్ ని పట్టుకొని, అది కూడా సొంత పార్టీ చైర్పర్సన్ ని పట్టుకొని నువ్వు నువ్వు అనడం ఎంతవరకు సమంజసం అండి? నువ్వు కూడా వచ్చేసి ఇక్కడ కూర్చో అని మాట్లాడుతున్నారండి. కమిషనర్ తో చేసుకుంటాం, కమిషనర్ తో మీటింగ్ చేసుకుంటాం. కమిషనర్ తో మీటింగ్ చేసుకోవాలని కొత్త రాజ్యాంగం ఏమైనా రాసుకొచ్చిందా? అధిష్టానం ఆదేశించిన వరేంత వరకు చైర్ మీద ఉన్నంత వరకు నేనే కదా చైర్పర్సన్, నేనే ఉండని, వేరే ఎవరైనా చైర్పర్సన్ ఉండని, ఆ చైర్పర్సన్ కి గౌరవం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఏంటి అసలు ఇట్లానేనా? ఎందుకు అంత గొంతు చించుకొని అరవాల్సిన అవసరం ఉంది? వజ్రోత్సవ వేడుకల జెండా ఇట్లా చేయాలి, ఈ 15 days ప్రోగ్రామ్ ఎట్లా చేయాలని ఆ వేడుకల మనం అంతగానో రచ్చ చేసేది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని, లేదంటే సమ్మెబాట తప్పదని బీజేపీ రాష్ట్ర నాయకుడు కౌశిక్ హరి హెచ్చరించారు. ఎన్టీపీసీ లేబర్ గేటు ముందు కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నేత కౌశిక్ హరి, హెచ్ఎంఎస్ యూనియన్ నాయకుడు ఉపేందర్తో పాటు ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు రావాల్సిన అలవెన్స్లతో పాటు వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. మళ్ళొకసారి మన యొక్క డిమాండ్ నోటీస్ ఇవ్వడం కోసం ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ మనం సమావేశం కావడం. ఇవాళ యాజమాన్యం ఎన్టీపీసీ కార్మికులకు, కార్మిక సంఘాలకు భయపడే పరిస్థితి ఉన్నదా? మనం చేసుకున్న ఒప్పందాలు ఇంకా కొన్ని అమలు కావాల్సినవి ఉన్నాయి, అవుతున్నాయా? అదే విధంగా ఇవాళ మనం డిపెండెంట్ సాధించుకున్న పిల్లగానికి ఆయన రిటైర్ అవుతానో, బయట చనిపోతానో, లోపల చనిపోతానో, ఆయనకు ఉద్యోగం రావాలంటే ఆ కుటుంబము లీడర్ల ఇంటికి తిరిగి నెరవేరుతుంది. కార్మికులతోటి కావచ్చు, కార్మిక సంఘాలతోటి కావచ్చు, బయట ఉన్నటువంటి కాలనీల సమస్యలు కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మా కాంట్రాక్ట్ కార్మికుల పిల్లల కోసం ఏదైనా ప్యాకేజీ పెట్టి వాళ్ళను రేపు జరిగే పరీక్షలలో అన్నింటిలో కూడా వాళ్ళను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఇది చెయ్యన్నాడు. తప్పకుండా మీ అందరి సహకారంతో మీ సమస్యల కోసం కొట్లాడతాం, బయట సమస్యల కోసం కూడా యాజమాన్యం మీద కొట్లాడాల్సిందే, వాళ్ళ సంగతి చూడాల్సిందే. సాధ్యం అవుతుందా కాదా? మనకు అవుతుందా కాదా? రూపాయి తగ్గకుండా కూడా కొట్లాడచ్చు, పెట్టిన డిమాండ్కి రూపాయి తక్కువ కాకుండా కూడా కొట్లాడచ్చు. భారత స్వాతంత్ర వజ్రోత్సవ మహోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి అర్బన్ కాలనీలో ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటు చేశారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 75 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య, కౌన్సిలర్లు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. కాగా హర్ఘర్ తిరంగా సందర్భంగా రేగుంట గ్రామంలో ప్రతి ఇంటికి జెండాలను పంపిణీ చేశారు. నువ్వు ఓకే చెప్పా సీను, నువ్వు అట్లానే నువ్వు అర్ధగంట ఆపుతావు సార్. సార్ కూరగాయలు స్టాప్
ఈ నెల 11వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించడానికి బాపట్లకు విచ్చేస్తున్న నేపథ్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరుగుతున్న సభావేదిక నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. ఆయనతో పాటు సీఎం టూర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలశీల రఘురాం, మంత్రి మెరుగు నాగార్జున, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తదితరులు ఉన్నారు. అపర ధన్వంతరిగా వైద్య రంగ ధృవతారగా బాసిల్లుతున్న ఎల్లప్రగాడ సుబ్బారావు భారతీయునిగా ప్రత్యేకించి తెలుగువాడిగా జన్మించడము తెలుగు జాతి చేసుకున్న పుణ్యమని బాపట్ల సాహితీ భారతి ప్రతినిధులు వ్యాఖ్యానించారు. ఎల్లప్రగడ 74వ వర్ధంతి సభను నిర్వహించారు. జీవిక ఆయుర్వేద నిలయము వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాసు, సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ తదితరులు మాట్లాడారు. ఎల్లప్రగడ సుబ్బారావు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ ఎల్లప్రగడ 1896 జనవరి 12వ తేదీన కాకినాడ సమీపం భీమవరంలో అతి నిరుపేద సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. వారు చిన్నతనంలోనే పేదరికాన్ని వడగట్టి కష్టపడి చెన్నై పట్టణంలో ఆనాడు మద్రాస్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ పూర్తి చేసి వైద్య పరిశోధనలకై అమెరికా వెళ్ళారు. అమెరికాలో ఉన్నత వైద్య విద్యను పూర్తి చేయుటకు పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టి ఆపై వచ్చిన సొమ్ముతో ఈ వైద్య పరిశోధనలు పూర్తి చేశారు. తాను మొదటగా కండరాలు ఫాస్ఫేట్స్ అనే అంశంపై ఆనాటికి నోబెల్ ప్రైజ్ వచ్చిన సిద్ధాంతాన్ని దానిపై మళ్ళా తిరగదోడి పరిశోధన చేసి తాను చేసిన పరిశోధనే నిజమని వాస్తవమైనదని నిరూపణ చేసి ఆయన దానిలో పిహెచ్డి సంపాదించారు. అంతేకాకుండా ఆయన ప్రపంచంలో మొట్టమొదటి బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ టెట్రాసైక్లిన్ కనుగొన్న ఘనత ఆయనది. అహోరాత్రులు కృషి చేసి మానవాళికి ఆనాడు ఔషధాలను కనుగొనడం జరిగింది. బోధకాలకు హెట్రోజాన్, క్షయవ్యాధికి ఐసోనెక్స్, క్యాన్సర్ వ్యాధికి తగు ఔషధాలు, మరలా బోధకాలకు హెట్రోజాన్ టాబ్లెట్స్, ఈ విధంగా ఆయన ఫోలిక్ యాసిడ్, దివ్య ఔషధం ఫోలిక్ యాసిడ్, అనేక ఔషధాలను ఆయన ఆ రోజుల్లో కనిపెట్టి మానవాళికి అందించారు. ఆయన కనుగొన్న ఆనాటి మందులు ఈనాటికి కూడా కల్పతరువులా పనిచేస్తున్నాయి. ఆయన వైద్య పరిశోధన పటిమ ఎంత గొప్పదో
మనం గమనించి ఆయన జీవితం ఎలా సమర్పణ చేసేవారు మానవ జాతి కోసమో, ఆయన త్యాగము, ఆయన కరుణ, ఆయన మానవాళి పట్ల ఉన్న ప్రేమ, అంతటి మహోన్నతమైన మానవతావాది అపర ధన్వంతరి డాక్టర్ ఎల్లాప్రగడను జయంతి ఉత్సవాలు మన తెలుగువారు తగు రీతిలో జరుపుకోవాలని కోరుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు, గ్రంథాలయ అధికారిని షేక్ పర్వీనా అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కైకలూరు నియోజకవర్గం మండవల్లి శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుల ఫోటోలతో కూడిన పుస్తక ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై వాటిని తిలకించారు. మండల కేంద్రమైన మండవెల్లి గ్రామంలో గల గ్రంథాలయం శాఖ వద్ద స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలను ప్రదర్శించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఈ స్వాతంత్ర సమరయోధుల గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మండవెల్లి జిల్లా పరిషత్ విద్యార్థినులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈ యొక్క స్వాతంత్ర సమరయోధుల గురించి గ్రంథాలయ అధికారిని పర్వీనా మాట్లాడవలసిందితో ఈ స్వాతంత్ర సమరయోధుల పుస్తకాన్ని ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అల్లూరి సీతారామరాజు, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఛత్రపతి శివాజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాల గంగాధర్ తిలక్ లాంటి పలువురి పుస్తకాలను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ జిల్లా పరిషత్ స్కూల్ పిల్లలు ఈ ప్రోగ్రాంలో పాల్గొని సమరయోధుల గురించి తెలుసుకొని. మొహరం పర్వదినం సందర్భంగా జనగాం జిల్లా దేవరపొల మండలము సీతారాంపురంలో జరిగిన వేడుకలలో సర్పంచ్ రెడ్డిరాజుల రమేష్, ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పీర్లకు మొక్కులు చెల్లించుకున్నారు. హిందూ ముస్లింలు ఐక్యతకు ప్రతీకగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బస్వ మల్లేష్ సర్పంచ్ పీర్లను ఎత్తి గ్రామంలో కలియ తిరుగుతూ అందరినీ ఆకట్టుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా బాసర పంచాయతీ ఆధ్వర్యంలో
తిరంగ ర్యాలీ నిర్వహించారు. వివేకానంద కూడలి వద్ద జాతీయ జెండాలను ప్రజలకు స్థానిక నాయకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మణరావు, ఎస్ఐ మహేష్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. बोलो भारत माता की बोलो भारत माता సార్ ఇడే చూడండి అష్రఫ్ భాయ్ तुम సార్ నాజీ बीच बीच में गई बार साइड में बनो बघा ना का ना राइट कवरेज పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ గాంధీ చౌరస్తా అంగడి బజార్లో మొహరం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. హిందూ ముస్లిం పీర్ల పండుగలో అత్యధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎస్ఐ షేక్ మస్తాన్ ఆధ్వర్యంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పీర్లు అలైబలై చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీవర్షిని పీర్లకు దట్టి కట్టి మొక్కు చెల్లించుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు కిషన్ రెడ్డి, సర్పంచ్ నీలం సరిత తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 14న వికారాబాద్ నూతన కలెక్టరేట్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. బహిరంగ సభా ప్రాంతాన్ని ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఆనంద్. పదవి కాంక్షతోనే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ ధ్వజము. మెట్పల్లి అర్బన్ కాలనీలో ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటు. 75 మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించండి. బీజేపీ రాష్ట్ర నాయకుడు కౌశిక్ హరి డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.